ಧಿಕ್ಕಾರಾಗಿ ಚಿತ್ತಾಂತ ಗಣರೇಖ మధుబాల ఆడ సార్ దగ్గర లాక్ ఏమి పద సాధించవాలని రప్పించిన మానవుడు మాపీఠంకే ఎసురు పెట్టుటయా? మానవ మతి తప్పులదా మద లొక్కిలదా ధర్మాసనం నుంచి ప్రశ్నించడం నువ్వు దానిని అధిష్ఠించుటయా? ఎంత అనుమానం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! మానవ తప్పుకు చావు, అప్పుకు తావు, చెప్పుకు చావు. నిత్యము చచ్చామురా గౌరాన్ని బతుకునే ఈ నీరెక్కడ? ఈ తిరణ మరణము సైతం 3000తో నిర్ణయించు మేమెక్కడా? ఈ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచం. అట్టి నీచ జాతిని జన్మించను నరకాధిపతి ఆగుతాయా? అసంభవం. వృధా ప్రయత్నము మాని యమ దండలకు సిద్ధము కమ్ము. తల మంచి మగుడే దిక్కురా ఈ నీచం మానవ జాతికి. ఏమంటివి మానవ జాతి నీచమా? ఇంత మాట రైతరి వరకు అంటాడు వేధించి మీ ప్రతిఫలం పెట్టి మీ ధర్మసూత్రము సైతం మంట కలిపి ప్రతి ప్రాణము దక్కించుకున్నారు. మరి సావిత్రియ జాతి మానవ జాతి తన భక్తితో సాక్ష్యం పరమశివుని సైతం ప్రత్యక్షం గావించి మీ పాశమును సైతం ప్రతిపాచగా నచ్చి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణ భయంతో పరువు లెక్కించిన పసివాడు మార్కండేయ జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ప్రశ్న కట్టుకున్న మీరు నేను జాతి అని నన్ను అవహేళన చేయటయా? ఎంత వివేకము, ఎంత జ్ఞానము, ఎంత సంస్కారము! నేటి నుంచి దేవుడెదుకుడు నెలం రథముడు అన్న కించభావాన్ని ముక్కుటి దేవతతో సహా పెకిలించి వేసుదా. మొక్కులు పండే ముక్కుడి దేవతలు మనలో ఇచ్చే పంచభూతములు జహన్నరుడా అని చెప్పి హర్షించిన విధంగా సింహాసనం అధిష్ఠించేదా. స్వర్ణ మహిమే రత్న గురాంకుటమే సభ మందిరమున అంకుడిత దీక్ష శవ పరివార మాధ్యమున భూతల పరిరక్షణ అయిన ధర్మనిలయమున శాశ్వతముగా రక్షణ గావించదా.